తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మరింతగా ఉధృతంగా మారుతోంది. ఏకంగా మేమంతా నష్టపోయాం, మా పక్షాలన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి, మాకు ఉపాధి దొరకడం లేదు, మాకే వృత్తి దొరకడం లేదు, అంతా వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి ఏకంగా కొన్ని సంఘాలు మొత్తం కూడా భిక్షాటనకు దిగాయి. మీరు చూస్తున్న విజువల్స్ లో విశ్వకర్మ సంఘాలు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని విశ్వకర్మ సంఘం మొత్తం ఏకమై భిక్షాటనకు దిగింది. మాకు ఇది కూడా దిక్కు లేకుండా పోయింది, మొత్తం వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో నిన్నటి వరకు ఒక ఉద్యమం అయితే ఇది మరింతగా రెట్టింపైంది. తెలంగాణ ప్రజల్లోకి గ్రామాన చేరుకుంది. ఎక్కడ చూసినా ఈ బంద్లు వివిధ రకాలుగా కొనసాగుతూ ఉన్నాయి. సో నిన్న బంద్ సక్సెస్ అయింది అని చెప్పి వర్తక సంఘాలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని తలపెట్టిన వారు చెప్తూ ఉన్నారు. సో మారణాయుధాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మార్వాడీలు గంజాయి, హెరాయిన్, మారణాయుధాలను కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థానిక వ్యాపారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.